హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసా? ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ అండి. మటన్ అంటే మామూలు మటన్ కాదు, ఇది మన వెజ్తో తయారు చేసుకునే మటన్. వెజ్ నాన్ వెజ్ కలిపి చేస్తే ఎలా ఉంటుందో మీకు ఒకసారి అయితే తెలుస్తుంది. దీనికైతే కావాల్సింది వెజ్ ఏంటనుకుంటున్నారా? బీరకాయ అండి. ఇది అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ మాకైతే మా అమ్మమ్మ ఈ కర్రీని అయితే ఎప్పుడూ చేస్తూ ఉండేది. నేనైతే ఈరోజు ఈ కూరని ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. చపాతీలోకి, రైస్లోకి ఈ కూర అయితే బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బీరకాయ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా అరకిలో చికెన్ తీసుకోండి. కట్ చేసి శుభ్రంగా కడుక్కొని ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు అర కేజీ మటన్కి పావు కేజీ బీరకాయలు అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక టమాటో, ఓ పావు బీరకాయలు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడైన తర్వాత అందులో అయితే ఆయిల్ పోసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్న క్రమంలో బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలను కూడా ఇందులో అయితే వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇది అయితే రైస్లోకి చాలా చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి కడిగి శుభ్రం చేసుకున్న మటన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 4ని బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, మటన్ కలిపి బాగా అయితే వేగనివ్వాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపై అయితే మూత పెట్టుకోవాలి. చూసారా మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి ఎలా వస్తుందో. ఇలా మరొకసారి బాగా కలపండి దీన్ని. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 4 చెంచాలు కారం వేసుకోండి. అరకిలో మటన్కి 4 చెంచాల కారం అయితే సరిపోతుంది. కారం తక్కువ కావాలనుకుంటే ఒక 3 చెంచాల కారం అయితే వేసుకోండి. 3 చెంచాల కారం. మాకైతే కారంగా ఉండాలి కాబట్టి నేను 4 చెంచాలు వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కారం అంతా కలిసేలాగా బాగా కలపండి.
ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. చూసారా, మటన్ అయితే ఎంత చిక్కగా గ్రేవీతో కలర్ఫుల్గా అయితే తయారైపోయింది. ఇలా మటన్లో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు మటన్ని బాగా కలుపుతూ వేగించాలి. ఇప్పుడు మటన్ సాఫ్ట్గా అవటం కోసం ఇందులో నేను గ్లాసు వరకు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇలా నూనె మీదకి తేలే వరకు అయితే మటన్ దగ్గరగా వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకోండి, ముక్క ములిగేంత వరకు. మనకి మటన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మనం అదే కుక్కర్లో పెట్టుకునేలాగా ఉంటే వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఇలా కళాయిలో వండుతున్నప్పుడు ముక్క ములిగేంత వరకు నీళ్ళు పోసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ముక్కలు ఎగిరి దగ్గరికి ఇంకేంతవరకు ఉడికిందో లేదో చూసుకోవాలి. వాటర్ దగ్గరికి అయ్యేంతవరకు ఉంచుకోవాలి. మళ్ళీ ఇంకోసారి నేను కలిపేసి మూత పెట్టి 1 నిమిషం ఉంచాను. ఇప్పుడైతే దగ్గరగా తయారైపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసి మన సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా బీరకాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా రైస్లోకి అయితే వడ్డించుకొని తినేద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.